హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు బాగున్నారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీ శ్రీజ వెల్కమ్ బ్యాక్ సాయి శ్రీజ గోవింద్ అందరూ అడుగుతున్నారు కదా హోమ్ టూర్ అని నేనైతే హోమ్ టూర్ చూపించట్లేదు ఫస్ట్ కిచెన్ టూర్ అయితే చూపిస్తున్నాను సో ఎందుకు అని అడుగుతున్నారా ఎందుకు అంటే 24 అవర్స్ కిచెన్లోనే నా టైం అంతా ఇక్కడే తినేస్తూ ఉంటుంది నిద్ర లేచి ఇక్కడే మళ్ళీ మధ్యాహ్నం నిద్ర లేచినప్పటి నుంచి మధ్యాహ్నం 12 వరకు నేను ఈ రూమే గడిపేస్తుంటాను ఇంక ఇదే ఎప్పటికో వెళ్తా బెడ్రూమ్లోకి పైకి హాల్లోకి సో 24 అవర్స్ ఇదే కానీ ఇప్పుడైతే ఎండాకాలం వచ్చేసింది వామ్మో చాలా అయితే చాలా కష్టంగా ఉంది మార్నింగే వంట చేస్తే చాలా బాగుంటుంది అందుకే ఈ విధంగా కానీ మార్నింగే వంట చేసి వేసుకున్నాం అనుకో మనం ఈజీగా హ్యాపీగా ఇంకా ఈవినింగ్ దాకా కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా కూర్చోవచ్చు అంతే కదా మీరు ఏమంటారు చాలా స్పీడ్గా చేస్తున్నాను కదా ఇలా ఉంటే ఎవరైనా హోమ్ టూర్ చూస్తారా అందంగా ఉంటేనే కదా చూస్తారు సో నేను ఫస్ట్ నుంచి పెడుతున్నాను ఎందుకంటే నా కష్టం నా పని అంతా చూపిస్తున్నాను ఇందులో సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక పక్క వంట చేస్తూ ఇంకో పక్క క్లీన్ చేసుకుంటూ చూడండి నా పరిస్థితి మళ్ళీ ఇంకో పక్క వాటర్ బాటిల్కి నీళ్ళు పడుతూ చాలా పని అయితే ఉంది చూస్తున్నారు కదా ఈ విధంగానే మీరు కూడా చక్కగా చేసేసుకోండి ఇంట్లో ఓకేనా చూస్తున్నారు కదా ఒక పక్క అంట్లు కడుక్కుంటూ కర్రీ వచ్చి చేపల కూర రైస్ అన్నం వండేసాను ఇంకా వండిన తర్వాత కొన్ని అన్నీ హాట్ బాక్స్లో వేసేసుకుంటాను నేనైతే వేసుకున్నాక ఇంకా మిగిలిన గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ కడుక్కుంటాను ఒకేసారి అప్పుడు ఈవినింగ్ తక్కువ ఉంటుంది కదా పని అవునా కాదా సో అదంతా తీసి పెట్టి ఈ కిచెన్ టూర్ అయితే నేను మీకోసం చూపిస్తున్నాను 24 మ్యాక్సిమం 1.5 అవర్ పట్టింది నాకు నేనైతే జస్ట్ 17 మినిట్స్లో చూపించేస్తున్నాను మ్యాక్సిమం డైలీ ఇలాగే చేసుకుంటాను ఎప్పుడో హెల్త్ బాగాలేనప్పుడు మూడ్ బాగాలేనప్పుడు ఏదైనా నీరసంగా ఉన్నప్పుడు మాత్రమే అలా వదిలేస్తాను మ్యాక్సిమం బాగున్నప్పుడు మాత్రం నీట్గా పెట్టేసుకుంటాను ఎందుకంటే చెప్పేస్తున్నా మా ఆయన అరుస్తారు కొంచెం కూడా అక్కడ ఇక్కడ ఉంటే అవును కదా పాప చెప్పాలి నువ్వు నోట్లో నుంచి అవును నిజంగా అంటుంది సో ఏమైనా ఒక వస్తువు చిన్న అక్కడున్నా కూడా ఇదేంది ఇది దీన్ని అంటారు ఎందుకు వాళ్ళ చేత అడిగించుకోవడం అని నేనే అన్ని నీట్గా పెట్టేసుకుంటాను చూడండి నాన్న చూస్తాడు కదా సో ఇంకా వంట చేయలేదు చేస్తున్నాను చేస్తూ మీతో మాట్లాడుతూ ఒక పక్క వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను చూస్తున్నారు కదా కిచెన్ టూర్ చాలామంది అడిగారు కిచెన్ టూర్ చాలా బాగుంటుంది అని మీ హౌస్ కూడా చూపించమని అడుగుతున్నారు సో ఖచ్చితంగా మీకోసం మీ అందరి కోసం ఫుల్ మౌంటేషన్ అయిపోతే గూగుల్ పిన్ కానీ వచ్చేస్తే ఖచ్చితంగా హోమ్ టూర్ అనేది పెట్టేస్తాను ఓకేనా సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు హోమ్ టూర్కి కింద కామెంట్లో కామెంట్ చేయండి ఈ మధ్య లక్ష్మి కూడా నాకు కాల్ చేసి అక్క ఒక్కసారి హోమ్ టూర్ పెట్టక్క అని అడుగుతుంది సో అందరూ అడుగుతున్నారు చాలామంది అడుగుతున్నారు కానీ ఇంకా హోమ్ టూర్ అయితే తీస్తాను మీకోసం ఖచ్చితంగా పెడతాను కానీ మ్యాక్సిమం నేను 24 గంటలు నేను ఇక్కడ ఈ కిచెన్లో ఉంటాను కాబట్టి ఫస్ట్ కిచెన్ టూరే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నానో డైలీ కూడా అంతే చేస్తుంటాను ఇదే ఏదో లైవ్ కోసం షో కోసం వీడియో కోసం అయితే అస్సలు కాదు డైలీ రెగ్యులర్గా చేసే పనే ఇది సో మార్నింగ్ అయితే చేసేసుకుంటే పెద్ద కష్టం ఏమి ఉండదు చూస్తున్నారు కదా ఇలా ఉంటే అరువురా మరి ఇంట్లో వాళ్ళు కోప్పడరా సో రైస్ కూడా కుక్కర్లో నేను మామూలుగా కుక్కర్లో వండుతాను కుక్కర్లో వండి హాట్ బాక్స్కి అయితే వేసేస్తాను ఈ హాట్ బాక్స్ ఎవరికి కొనిచ్చారంటే మా కిరణ్మయ్య అక్క కొనిచ్చింది అంటే సెలెక్షన్ సజెషన్ ఆ అక్క చెప్పిందనమాట మేమంతా షాపింగ్కి వెళ్ళాము అప్పుడు తీసుకున్నాము తీసుకొని కూడా 2 months అయిపోతుంది చాలా బాగుంది నేనేదో హాట్ బాక్స్ కోసం ప్రమోషన్ ఇవ్వట్లేదు చెప్తున్నాను నిజంగానే చాలా బాగుంది సో ఇలాంటి వాటితోనే వంట చేస్తే చూసారు కదా నా వంట చేసే గిన్నెలు ఎలా ఉన్నాయో చూస్తున్నారా సో ఇలాంటి వాటిలో వంట చేస్తే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇలాంటివే తీసుకోండి నేనేదో ప్రమోషన్ కోసం చెప్పట్లేదు నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అందరూ చూస్తారు కదా నా వీడియోస్ సో వాళ్ళ కోసం వాళ్ళ హెల్త్ బాగుండాలి కదా సో అందరూ బాగుండాలి కదా అందరూ బాగుండాలి మీ అందరితో పాటు నేను కూడా బాగుండాలి అంతే కదా
చూస్తున్నారు కదా. సో ఎంత గలీజ్గా ఉందో. ఇప్పుడు అంతా క్లీన్ చేస్తున్నాను ఒక్కొక్కటి కదా. సో ఆ ర్యాక్లో వచ్చి సరుకులు ఉంటాయి. ఇటు పక్క వచ్చి పప్పులు చూపిస్తాను. సో అన్నీ ఒక్కొక్క దాంట్లో. కానీ ఒక్కటమైతే నిజం చెప్తాను, నాకైతే కిచెన్ అందరిళ్ళల్లో ఎక్కువ ఉంటాయేమో కిచెన్ అదే గిన్నెలు అవన్నీ. సో నా ఇంట్లో మాత్రం ఏం లేదు. ఎందుకంటే అవి మళ్ళీ పండగకి వేసుకొని తోముకోవాలా అని నిజంగా నాకు చాలా బద్ధకం కాదు. కానీ ఫస్ట్ నుంచి నేను మా వారు పెళ్ళైనప్పుడు మామూలుగా సాంప్రదాయంగా తీస్తారు కదా సామాన్లు, ఇవి సామాన్లతో పాటు ఇవి కూడా తీస్తారు కదా కిచెన్ సామాన్లు. మేమైతే అసలు తీసుకోలేదు. మా ఆయన అయితే అసలు వద్దు నాకు అనేసారు. అసలు సామాన్లే తీసుకోలేదు. ఎందుకు మా ఇంట్లో ఉన్న దాంట్లోనే వంట చేసుకుందామని. సో అందుకని అసలు సామాన్లే తీసుకోలేదు. మేమైతే సామాన్లు తీసుకోలేదు. ఆ ఉన్న దాన్ని మళ్ళీ పండగకి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, ఎందుకు అంత అవసరం. అందుకని సామాన్లు తీసుకోదు. ఇప్పటికి కూడా నేను వాడుకోవడానికే తీసుకుంటానే కానీ పైన ర్యాక్లో కానీ చూస్తున్నారు కదా, అంటే వుడ్ వర్క్ పెట్టున్నాం కదా, అర్థమవుతుందా, చూస్తున్నారు కదా. సో అలాంటి దాంట్లో కూడా నాకు ఎలాంటి సామాన్లు మాత్రం ఏం లేదు. తినడం, వండుకోవడం, కడుక్కోవడం అవే అన్నమాట. ఓకేనా. సో చెప్పాలి కదా మీతో అంటే ఇంకా మన ఫ్యామిలీయే, ఇంకా మీతో అన్నీ షేర్ చేసుకోవాలి. మీతో షేర్ చేసుకోకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాను చెప్పండి. సో చూస్తున్నారా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. సో నేనైతే ముందుగా కడిగి పెట్టేసినాక ఆరినాక మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ పెట్టేసుకోవాలి కదా నీట్గా. అలా ఉంటే గలీజ్గానే ఉంటుంది కదా, ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూడా గలీజ్గా అనిపిస్తుంది కదా, అవును కదా. సో ఈ విధంగా అయితే పెట్టుకుంటా నేను కిచెన్ టూర్. ఓకేనా. ఎలా ఉంది కిచెన్ టూర్, బాగుందా బాగాలేదా, పని చేసేది చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా. కిచెన్ చిన్నదే కిచెన్, అందులోనే డైనింగ్ టేబుల్ కూడా. సో చూపిస్తాను క్లియర్గా, ఇదంతా క్లీన్ చేసుకున్నాక క్లియర్గా. అది ఎందుకు పెట్టానంటే క్లాత్ మాదొచ్చి ఆటోమేటిక్ స్టవ్, అది వాటర్ పడకుండా అటుపక్క అడ్డం పెడతాను ఒక క్లాత్, అర్థమైందా, చూసారా కదా మీరు. సో మళ్ళీ అంట్లు టిఫిన్ అయ్యింది, మళ్ళీ ఇప్పుడు ఇందాక వంట చేశాను కదా కుక్కర్లో, అవన్నీ మళ్ళీ అది కూడా నేను హాట్ బాక్స్లో వేసి పెట్టేశాను కదా. సో మళ్ళీ సపరేట్గా మళ్ళీ అంట్లు కడుక్కోవాలి. ఒకేసారి కడుక్కుంటే పని అయిపోతుంది కదా. సో కడుక్కొని అందులో పెట్టేస్తాను. పెట్టి ఇది వాష్ ఏరియా ఉంది, వాష్ ఏరియాలో పెట్టేసుకుంటాను. అప్పుడు ఈవినింగ్ దాకా దాంతో మనకేం పని లేదు కదా, అవును కదా. సో ఇంక ఈవినింగ్ ఏమైనా వంట అనుకుంటే మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేయాలి కదా. సో వాళ్ళకైతే మా ఆయనకి మా తమ్ముడోళ్ళకి ఆకలేస్తుంది బాగా. ఆగండ్రా కాసేపు అని చెప్పాను వాళ్ళకి, ఓకే అక్క అని చెప్పారు. వీడియో కోసం అని కాదు కానీ ఇంకా కూర పొయ్యి మీదే ఉంది కదా. మ్యాక్సిమం ఆడవాళ్ళందరూ నాకు తెలిసి వంటింట్లోనే ఉంటారు కదా. కడుక్కోవడం, తినడం, మళ్ళీ కడుక్కోవడం, తినడం, మళ్ళీ ఇప్పుడు ఏమైనా వెరైటీస్ చేయాలనుకోండి, మా పాప అడుగుతుంది, ఇడ్లీ పాత్ర తెచ్చావమ్మా కొత్తది, ఎన్నిసార్లు చేసామని అడుగుతుంది. వాళ్ళు ఈ మధ్య 2 సార్లు చేస్తారు, 2 సార్లు ఇడ్లీ తినకుండా వెళ్ళిపోయారు. అందుకని నేను చేయను అంటే, అది కాదులే, నువ్వు అంట్లు తోముకోవడానికి నీకు కష్టంగా ఉందని అని చెప్తుంది పాప. చూడండి అలా ఉన్నారు. 2 సార్లు చేస్తే తినకుండా వెళ్ళిపోయారు. నాకు బాధగా ఉండదా చెప్పండి. వంటలు ఎవరి కోసం చేస్తున్నాను, టిఫిన్లు ఎవరి కోసం చేస్తున్నాను, వీళ్ళ కోసమే కదా. చేసినప్పుడు తినకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో, సో ఆ ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. నాకైతే నేను ఖచ్చితంగా చాలాసార్లు బాధపడ్డా. ఒకసారి పొంగల్ చేస్తే అట్లాగే హాట్ బాక్స్లో పెట్టి అలాగే వదిలేసాను. నేను ఒక్కదాన్నే తిన్నా. ఎంత బాధ ఉంటుంది చెప్పండి. చేసిన వంట తినకుండా అలా పడేయలేక, వంటింట్లో వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ పనులన్నీ. అవునా కాదో కింద కామెంట్లో కామెంట్ చేయండి చూద్దాం. సో ఇంకా అంట్లయితే అయిపోయింది. ఇది తీసుకొని వెళ్ళి బయట వాష్ ఏరియాలో పెట్టేస్తే అయిపోతుంది. తర్వాత వచ్చి వాటర్ బాటిల్కి ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదా, నీళ్ళు నింపాలి కదా వాటర్ బాటిల్స్లో, అవును కదా. సో ఎలా ఉంది కిచెన్ టూర్, ఇంకా ఫుల్గా చూపించలేదు, చూపిస్తాను. ఫస్ట్ పనే చూపిస్తున్నాను నీట్గా క్లియర్గా. ఇంకా ఉంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
సో ఈ పని అంతా అయిన తర్వాత ఎంత గలీజ్గా ఉంది కదా, సో అంత నీట్గా పెట్టుకొని చూపించాలి కదా. సో నార్మల్గానే అలాగే ఉంటుంది మార్నింగ్ అప్పుడు. సో ఇంకా నీట్గా క్లీన్ చేసుకుంటేనే కదా నీట్గా ఉంటుంది. నీట్గా చేసుకోకపోతే ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటుంది. మనకే కదా కష్టం. ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే సో కష్టమేం అనిపించదు, ఈజీగా అనిపిస్తుంది. అవును కదా. పోమ్మా చెప్తున్నాలే, చేసే వాళ్ళకి తెలుస్తుంది అంటావా. సో అలా నేను రెగ్యులర్గా ఏం చేయను. మండే కంపల్సరీ చేస్తా, సండే అప్పుడు చేస్తా, గురువారం అప్పుడు ఖచ్చితంగా చేస్తా. మ్యాక్సిమం ఆ టైంలో చేస్తా. లేదనుకుంటే ఓపుకుంటే మాత్రం డైలీ చేస్తా, లేదనుకుంటే మాత్రం అప్పుడప్పుడు చేసుకుంటా. నిజం, డైలీ అంటే కిచెన్ మాత్రం పొయ్యి దగ్గర మాత్రం నీట్గా డైలీ క్లీన్ చేసుకుంటా. అది మాత్రం క్లీన్ చేసుకోవాలి కదా, అది మాత్రం కష్టంగా ఉంటుంది. లేకపోతే ఎక్కడిదక్కడ అతుక్కోపోద్ది, ఆయిల్ అట్లాగా ఉంటుంది కదా. అవును కదా. అందుకని డైలీ వంట చేసినప్పుడు మాత్రం స్టవ్ దగ్గర మాత్రం నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకో. ఇంకేముంది అనుకుంటే ఇంకా వాటర్ బాటిల్ నీళ్ళు పెట్టాలి, అది ఒక్కటే. సో అది పట్టేస్తున్నాను. సో నాకు హెల్ప్ఫుల్గా మా తమ్ముడు కూడా వచ్చేసాడు. ఏందక్క ఎంతసేపు అక్క అని, వాడు ఒక పక్క ఆకలేస్తుంది వాడికి. సరేలే అని వాటర్ బాటిల్ నా హెల్ప్ చేశాడనమాట. వాటర్ బాటిల్ నేను పడతాలే అక్క అని. వాడేందో పట్టినట్టు, నేను ఆడ పట్టుంటే తీసుకెళ్ళి ఆడబెట్టాడు. వాడేందో నాకు హెల్ప్ చేస్తున్నట్టు. చూస్తున్నారు కదా, అలా ఉంటుంది హెల్ప్ అంట. హెల్ప్ నేను వాటర్ బాటిల్ నింపి ఆడబెట్టుంటే వచ్చి తీసుకొచ్చి ఆడబెట్టాడు. తర్వాత మా వారు వచ్చారు. మా వారికి కూడా బాగా ఆకలేస్తుంది. సో కర్రీ అయితే అయిపోయింది, అన్నీ అయిపోయింది. సో తింటావా అంటే ఉండు, ఈ ఎండలకి నాకు అసలు తినబుద్ధి కావట్లేదు, ఎక్కువ నీళ్లు తాగాలనిపిస్తుంది అన్నాడు. సరేలే అని కిర్నీకాయలు ఇంట్లో ఉన్నింది. మీ సైడ్ ఏమంటారు నాకు తెలుసు, మేమైతే కిర్నీకాయ అంటాము. అది అది కోసుకొని తింటున్నారు ఆకలికి. ఆల్రెడీ అయిపోయింది కదా, అన్నం అడిగితే అన్నం పెట్టినా. సో అలా ఉన్నారు, ఏం చేద్దాం. ఆకలి అని కాదు, కానీ నిజం చెప్పాలంటే ఈ ఎండాకాలంలో ఎక్కువగా వాటర్ తాగాలనిపిస్తుంది, ఇలాంటి ఫ్రూట్స్ తినాలనిపిస్తుంది కదా. సో మా వారు ఎక్కువగా ఎండాకాలం ఇలాంటివి ఫ్రూట్స్ తింటానే ఉంటారు. వాటర్ ఎక్కువ తాగుతారు, రైస్ కొంచెమే తింటారు. రైస్ కూడా ఒక్కొక్కసారి తినరు. ఎన్నిసార్లు చెప్పినా అంతే. మార్నింగ్ అప్పుడైతే టిఫిన్ అసలు తినరు. మామూలుగా చలికాలం అయితే తింటారు టిఫిన్స్. ఈ ఎండాకాలం అయితే సద్దన్నం అంతే. చూస్తున్నారు కదా ఎలా వేడివేడిగా ఉందో, అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా. ఇది మాత్రం రెగ్యులర్గా క్లీన్ చేస్తా, ఓకేనా. ఇది మాత్రం ఖచ్చితంగా మొత్తం క్లీన్ చేస్తా. ఎందుకంటే చూడడానికి బాగుంటుంది కదా, కూరలు చేస్తే పడుంటాయి కదా ఆయిల్స్, కర్రీస్, దోశ పిండి మరకలు. అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే సో మనకు అసలు అంత కష్టపడిన అవసరమే ఉండదు. అవును కదా. సో ఎలా ఉంది ఇప్పుడు కిచెన్ టూర్, బాగుందా? ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. చూస్తున్నారు కదా ఎంత నీట్గా చేసుకుంటున్నానో, చూస్తున్నారు కదా ఎంత పనో. ఇన్ని పని చేసుకుంటూ ఒక పక్క శారీ బాక్స్ ఫోల్డింగ్, ఒక పక్క మేకప్, ఒక పక్క ఎవరో ఒకరు క్లయింట్స్ వస్తూనే ఉంటారు. ఐబ్రోస్ కానీ, ఫేషియల్స్ కానీ, హెయిర్ కటింగ్స్ అని. మ్యాక్సిమం హెయిర్ కటింగ్ ఎక్కువ వస్తుంది, ఐబ్రోస్ హెయిర్ కటింగ్. ఫేషియల్ అయితే సీజన్లోనే వస్తుంది. ఫేషియల్స్ అయితే నార్మల్గా క్లీనప్స్ అట్టా వస్తుంది, ట్యాన్ ప్యాక్ అట్లాంటివి వస్తుంటాయి. సో ఆ మధ్యలో వెళ్ళి చేసుకుంటూ మళ్ళీ పని చేసుకుంటూ, ఇంట్లోనే కాబట్టి పెద్ద కష్టమేం అనిపించదు. ఇంకా బయట షాప్ పెట్టుకుంటే ఏమో చెప్పలేము. చూస్తున్నారు కదా, నేనైతే షింక్లోనే కవర్ పెట్టుకుంటాను. ఎందుకు అని అంటారా, కవర్ ఎందుకు అంటే డస్ట్బిన్ కాకుండా, అంటే అన్నం మెతుకులు అవి ఉంటాయి కదా, అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని నేను కవర్కి వేసేసుకుంటాను. కవర్కి వేసుకున్నాక ఈ కవర్ తీసి డస్ట్బిన్లో వేసుకుంటాను, ఓకేనా. సో మీరందరూ ఏమో నాకు తెలుసు, నేనైతే అలాగే చేస్తాను. అలా తీసుకొని బాగా మంచిగా ముడి కట్టేసి డస్ట్బిన్లో వేసేస్తాను. సో ఆ విధంగా రెగ్యులర్గా పెడతాను. సో ఇంకా వైట్ టైల్స్ అన్నప్పుడు క్లీన్ చేసుకోవాలిగా, తప్పదుగా. మరకలుగా అంటే అంట్లు కడుగుతాం కదా, వాటర్ పడుతుంటుంది కదా, మ్యాక్సిమం ఎవరికైనా పడుతుంది. అంతే, అక్కడ వరకు అయిపోయింది. క్లీన్ చేసుకొని నీట్గా టైల్స్ని, వైట్ టైల్స్ డైలీ క్లీన్ చేసుకోవాలి, తప్పదు వైట్ వేసుకున్న వాళ్ళందరూ. సో మా తమ్ముడికి అయితే బాగా ఆకలేస్తుందంట. సో వాడికైతే అన్నం పెట్టేశాను. మా వారైతే కిర్నీగా తినేసి కిందకి వెళ్ళారు, కాసేపు ఆగి తింటారని చెప్పారు. చేపల కూర, ఓకేనా. సో ఇంకా చిన్న పని ఉంటే నేనైతే చేసుకుంటూ ఉన్నాను, వీళ్ళైతే అన్నం తింటున్నారు. ఇంకేంటి విశేషాలు, ఎలా ఉంది ఈ కిచెన్ టూర్ అనేది, బాగుందా? సో నీట్గా అంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంది అనేది, ఇంకా మీరే చెప్పాలి, ఓకేనా.
చూస్తున్నారా? హలో ఉన్నారా? చూస్తున్నారు కదా, క్లీన్ అయితే అయిపోయింది. ఇది డైనింగ్ టేబుల్, ఇది వచ్చి డైనింగ్ హాల్. ఇప్పుడు కిచెన్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇది ఫుల్ కిచెన్. ఇది స్టవ్ పైన వచ్చి హెయిర్ చిమ్మి అనమాట. ఇంకా చూస్తున్నారు కదా ఇది ఎలా ఉంది కిచెన్ టూర్. సో ఇందులో వచ్చి వంట అంటే పోపు దినుసులు అవన్నీ పైన పెట్టుకుంటాను. సో ఇవన్నీ పప్పులు అవన్నీ ఇటుపక్క. ఇంక ఇవంతా మామూలుగా ఏవైనా అంతే క్లీనింగ్ హార్పిక్స్ అని అట్లాంటివి సోప్స్ అన్నీ ఇటుపక్క పెట్టుకుంటాను. ఇది చిమ్మి, ఏ చిమ్మి అంటే మాకు కిటికీలు ఉన్నా కూడా కొంచెం అది ఉంటే బాగుంటుంది కదా, జిడ్డు రాకుండా. అలాగా హెయిర్ చిమ్మి పెట్టుకున్నాం. ఈ స్టవ్ తగ్గట్టు కరెక్ట్గా పెట్టుకున్నాం ఈ స్టవ్. ఓకేనా, ఆటోమేటిక్ స్టవ్ ఇది. అర్థమవుతుందా? ఇవి వచ్చి కింద ర్యాక్లో సిలిండర్స్ అవి, ఇటు పక్క వచ్చి స్పూన్స్ గ్లాసులు అవి పెట్టుంటాను కింద. సో అది తీయడం మర్చిపోయాను. చూస్తున్నారు కదా ఎలా ఉంది. దాని పక్కనే ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్. ఓకేనా, ఇది వచ్చి వాటర్, ఫిల్టర్ వాటర్. బాగుందా? మా బాబు ఫోటో. అలాగే షోకి వాచ్ టైప్ అనమాట. వాచ్ కాదు, వాచ్ లాంటిది కానీ వాచ్ కాదు అంటారు కదా, అలాగా. ఇది కొంచెం వాష్ ఏరియా. అది అంతగా మామూలుగా అయితే వాడతాము. చూపిస్తాను, హోమ్ టూర్లో చూపిస్తాను. ఓకేనా, చూస్తున్నారు కదా ఇది షింక్. ఇంకా ఫ్యాన్ కూడా ఉంది. చూసారు కదా ఫ్యాన్. ఇది డైనింగ్ హాల్, డైనింగ్ టేబుల్ పైన ఫ్యాన్ కూడా ఉంది. చూస్తారు కదా ఎలా ఉంది హోమ్ టూర్. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోమ్ టూర్ కాదు, సారీ, కిచెన్ టూర్. కిచెన్ టూర్ ఎలా ఉంది మై కిచెన్ టూర్, బాగుందా? సో షోకి ఇది కూడా వేస్తున్నాను. చూసారు కదా అప్పుడు ఒకసారి షార్ట్ పెట్టాను, బాగుందా? ఇది మా కిచెన్ టూర్. ఓకే, థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. చూసారా ఫ్యాను, డైనింగ్ టేబుల్ కింద ఫ్యాను, పక్కనే కిచెన్. ఓకేనా, ఇది చూసారు కదా, ఇది ఆల్రెడీ పెట్టాను నేను షార్ట్ విధంగా. ఇది మా కిచెన్. థ్యాంక్ యూ సో మచ్.